తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు మొదలవనున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమవుతోంది. అనంతరం దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. సంతాపం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడనుంది. సభ వాయిదా అనంతరం కూడా సభా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల పనిదినాలు, అజెండాను బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఖరారు చేయనుంది. రేపు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శాసనసభలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం శాసనసభలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు మొదలవనున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమవుతుంది. అనంతరం దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు అసెంబ్లీ సంతాపం తెలపనుంది. లాస్య నందితకు సంతాపం తెలిపే తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. సంతాపం అనంతరం శాసనసభ వాయిదా పడనుంది. సభ వాయిదా అనంతరం కూడా సభా వ్యవహారాల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల పనిదినాలు, అజెండాను బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఖరారు చేయనుంది. రేపు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శాసనసభలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం శాసనసభలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించనున్నారు.